బలమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దే దీప్యమానమై నా హృదయ కౌవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దే దీప్యమానమై నా హృదయ కౌవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగా వెలిగావు నిండుగా, చేసావు పండుగా వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే
సైన్యముల కధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే. సైన్యముల కధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. స్తోత్రాలయా. కనికర సంపన్నుడా వందనాలు, స్తోత్రాలు. వాత్సల్య పూర్ణుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి నా నాయన నీకు వందనాలు. నీవు వెలిగించిన ప్రభువా దీపమును ప్రభువా నువ్వు కాపాడే దేవుడు గనుక నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధిస్తుండగా నీ మహిమతో ప్రభువా నీ ప్రత్యక్షతతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు. నీ సమాధానంతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ నెమ్మదితో నీ ఆదరణతో నీవు మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. నీ జీవము మా యందు ప్రత్యక్షపరిచిన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా మీ దాసుడు వాక్యం ఎత్తబోతుండగా ప్రభువా మీ మహిమ కలిగిన మాట, మీ మహత్తు కలిగిన మాటను ప్రభువా మా మధ్యలో వెల్లడి చేసి అయ్యా మీ నామానికి మహిమ కలిగే రీతిలో ప్రభువా మాతో మాట్లాడమని ప్రభువా మాతో మాట్లాడే మా హృదయాలలో ప్రభువా ఒక నూతనమైన కార్యమును, నూతనమైన జీవమును ప్రభు మీరు ప్రత్యక్షపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు. ఈ పునరుద్ధానపు వేళ ఆరాధనలో పాలు పొంది లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభములు కలుగురుగాక. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధిల్లు చేయను కాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యేసు ప్రభు ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని మీరు చేసిన ఎడల ధన్యులగుదురు. ఆయన మొట్టమొదటి ప్రసంగం ధన్యతల కొండ అని చెప్పేసి, ధన్యుడని చెప్పేసి ప్రసంగం చేశారు. అక్కడే కాదండి, ఆ కొండ మీదే కాదు, ఆయన ప్రసంగం చేసి సేవ చేసి నడిపించిన ప్రతి చోట అనేకమైన ధన్యతల గురించి చెప్పుకుంటూ వచ్చారు. వీటిని మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు. ఈరోజున దేవుని వాక్యాన్ని వింటాం, లేదంటే ప్రకటన చేస్తాం, చదువుతాం, వాటి గురించి తెలుసుకుంటాం. కానీ ఎవరైతే తెలుసుకొని అనుసరించి ప్రవర్తించి నడుచుకుంటారో వారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ధన్యులుగా మార్చబడాలన్నా, ధన్యమైన జీవితం నీకు కావాలన్నా, నువ్వు ధన్యుడిగా పిలవబడాలన్నా, ధన్యుడిగా నువ్వు గణపరచబడాలంటే యేసయ్య వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తించగలుగుతారో వాళ్ళు ధన్యులు. దేవుని ప్రజలారా, మీరు దేవుని వాక్యం వినటం కాదు, చదవటం కాదు, లేదంటే ప్రకటించడం కాదు, ఉపదేశించడం కాదు, కానీ వాటిని తెలుసుకున్న నీవు అనుసరించి ఎప్పుడైతే నడుచుకోగలుగుతావో వాళ్ళు ధన్యులు. యేసు ప్రభు చివరలో తన పరిచయం ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయంలో శిష్యుల పాదాలకు కడిగి,
నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదని ఆయనే పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేశాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎవరు ధన్యులంటే తనను తాను తగ్గించుకొని దేవుని చిత్త ప్రకారముగా దేవుని ఉద్దేశాలు ఎవరైతే నెరవేర్చుతారో వారు ధన్యులు. ఆ పై మాట కూడా చదవండి, 16వ వాక్యం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు, పంపబడినవాడు పంపిన వాని కంటే ఎక్కువ కాదు, గొప్పవాడు కాదు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో మనల్ని ఒక యజమానుడిగా యేసు ప్రభువును నడిపిస్తున్నాడు. ఆయన గొప్పవాడు. మనల్ని పంపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలా, ఏమి చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు ఆయన పంపబడతారు. మనల్ని పంపించినప్పుడు, వెళ్ళినప్పుడు, దేవుని చేత పంపబడినప్పుడు దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ధన్యులుగా మార్చబడతాం. కనుక ఈ సంవత్సరం గడిచిపోతూ ఉన్నది, 2020 గడిచిపోతూ ఉన్నది. అడుగుపెట్టే 2025 కొరకు దేవుడు పంపించే ఆ 2025 కొరకు, దేవుడు పంపించబోతున్న 2025 కొరకు ముందుగా నువ్వు సిద్ధపడి దేవుని వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా ప్రవర్తించావనుకోండి, 2025లో ధన్యులుగా ఎంచబడతారు. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరమంతా ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా ధన్యకరమైన బ్రతుకునిచ్చాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు ధన్యకరమైన జీవితాలలో నడిపించబడుతున్న మనము 2025లో ధన్యులుగా ఉండునట్లు దేవుడు చేయునుగాక, ఆయనకి మహిమ కలుగునుగాక. కనుక ఈ విషయాలు మీకు తెలుసు గనక మీరు వాటిని అనుసరించి చేయండి. ఈ రోజున అనేకులు దేవుని వాక్యాన్ని వింటున్నారు, ప్రకటిస్తున్నారు, దేవుని విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ తెలుసుకున్న విషయాల ప్రకారం, నేర్చుకున్న విషయాల ప్రకారం మీరు ప్రవర్తించట్లేదు. నాకు వాక్యం తెలుసండి, వాక్యం బాగా తెలుసండి అని చెప్పేసి అనుకోవటం కాదు. ఏ మాట అయితే నిన్ను దర్శించిందో, ఏ వాక్యం అయితే ప్రభు నీతో మాట్లాడాడో వాటి ప్రకారముగా నీవు ప్రవర్తించగలగాల, నడుచుకోవాల. ధన్యతలు అని చెప్పేసి ఒక లిస్టు పెట్టుకుంటారు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన ఆ చార్ట్ తెచ్చేసి ఉపయోగం ఏముంది? అది ఇంట్లో పెట్టుకున్నా, గోడకు తగిలిచ్చినా, ఎక్కడ తగిలిచ్చినా ఉపయోగం లేదు. నీ హృదయంలో భద్రపరుచుకొని దాన్ని అనుసరించి ఆ ధన్యతలు కావాలి నాకు అని చెప్పేసి నీ బ్రతుకు నువ్వు ఎప్పుడైతే సరిదిద్దుకుంటావో అప్పుడు ధన్యులుగా ఎంచబడతావు. బైబిల్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎన్నో ధన్యులు ఉన్నాయి. నీవు ధన్యుడివి, నీవు ధన్యుడివి అని చెప్పేసి సీమోను గురించి చెప్తాడు. ఏంటంటే ఈ విషయాలు నువ్వు తెలుసుకున్నావు, తెలుసుకోవటమే కాదు వాటి ప్రకారం ప్రవర్తించండి. మేము పరిచర్య చేయడానికి వచ్చాము, సేవ చేయడానికి వచ్చాము, సేవ చేయించుకోవడానికి రాలేదని యేసు ప్రభు తగ్గించుకున్నాడు. మీరు కూడా మీరు పంపబడిన ప్రాంతాలకు వెళ్ళి మీరు పరిచర్య చేయండి. ఎందుకంటే పరిచర్యకి దేవుడు పిలువబడ్డాడు, పరిచర్యకి పంపబడ్డాడు. ఆయన మాదిరికరంగా చూపించి మాదిరిని ఇచ్చాడు. అదేవిధంగా ఒక విశ్వాసిగా, ఒక ఆత్మ సంబంధమైన సహోదరుడిగా, ఒక ఆత్మ సంబంధమైన సహోదరిగా, ఒక సేవకునిగా దేవుడు నిన్ను ఏ తలాంతుతో పిలిచి ఏ ప్రాంతానికి పంపించాడో, ఏ సంఘానికి పంపించాడో, ఏ చోటు నిలబెట్టాడో దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చబడినట్లుగా నిన్ను నువ్వు తగ్గించుకుంటే పరలోకుల ధన్యుడవుతావు, దేవునికి ఘనమైన పాత్రగా వాడబడతావు. బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా చదవండి లూకాసు వార్త 17వ అధ్యాయం 27-28 వాక్యాలు చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 27-28 వాక్యాలు. 11వ అధ్యాయం 27-28 వాక్యాలు. లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పారు. దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాడు. యేసు ప్రభు ప్రసంగం చేసి, అద్భుతాలు చేసి, పరిచయం చేసి, గొప్ప కార్యాలు చేస్తాయా, నిన్ను కనిన తల్లి ధన్యురాలు, నీ తల్లి గొప్పదంటే అది సరే కానీ చెప్పిన ఈ మాటలు విని గైకొన్న వీరు మరీ ధన్యులు. ఏ ధన్యులు? మరీ ధన్యులంట.
అంత ధన్యత నీకు కావాలంటే వింటం కాదండి, యేసయ్య వాక్యాన్ని వింటం కాదు, యేసయ్య చెప్పిన మాటలో ఆలకించడం కాదు. ఆ చెప్పబడిన మాటల ప్రకారముగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? నిన్ను నువ్వు చక్కబెట్టుకుంటున్నావా? దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా తిరిగి ఏదో కాలక్షేపం చేసి శుభకార్యాలని చెప్పేసి లోకంలో సంతోషించావు. కొద్ది రోజులు మిగిలినాయి. ఈ 2024 కొద్ది రోజులు మిగిలినాయి. ఈ మిగిలిన కొద్ది రోజుల్లో దేవుని పాదాల చెంత గడిపి నువ్వు సరిదిద్దుకోగలుగుతున్నావా? ఏ మార్గాల్లో తప్పిపోయావు, ఏ విషయాల్లో దేవుని దూరమయ్యో, ఏ విషయాల్లో దేవుని బాధ పెట్టావు, ఏ విషయాల్లో యేసయ్యకి దుఃఖకరంగా జీవించావో పరీక్షించుకో. ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. వినిన మాటలు, చదివిన వాక్యాలు, ధ్యానించిన ఆ లేఖనాల ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా లేవా అనేది చక్కబెట్టుకునే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. కొన్ని విషయాలు తప్పిపోయి ఉండొచ్చు, కొన్ని విషయాలు దేవునికి దూరమై ఉండొచ్చు. సంవత్సరం ప్రారంభంలో చేసిన తీర్మానాలు, సంవత్సరం ప్రారంభంలోని ఉత్సాహం, సంవత్సరం ప్రారంభంలోని ఉద్యమం, సంవత్సరం ప్రారంభంలో ఉన్న ఆ ప్రార్థనా జీవితం చివరకు వచ్చే సమయానికి కరిగిపోతూ అశ్రద్ధలో అలక్ష్యంతో నింపబడిన దేవుని ప్రజలారా, ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మిగిలిన కొంచెం సమయం, కొన్ని రోజులు దేవుని పాదాల చెంత గడపండి. ఈ సంవత్సరం అంతా తిన్నాం, తిరిగాం, ఏవేవో చేసాం. అది ప్రక్కన పెట్టి లోకానికి దూరమై ప్రపంచానికి కనుమరుగైపోయి ఒంటరిగా ఒక్కసారి దేవుని పాదాల చెంత, అయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా అని వేడుకుంటే, కోపించుచున్న వార్షలు చూపించే దేవుడు, కరుణా వార్షలు గల తండ్రి దేవుడు తన నూతన కృపను, నూతన జీవాన్ని మరలా మనకు దయచేయునుగాక. కనుక మీరు ప్రభుని అడగండి, యేసయ్యని వేడుకోండి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుణ్ణి వేడుకోగలుగుతున్నారా? ఒక పాపాత్మురాలు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడింది. అందరూ తరుముతూ వస్తే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడింది. ప్రభువా, బోధకుడా, ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపమనింది, నువ్వేం చెబుతావన్నాడు. ప్రభు ఇంకేదో రాస్తున్నారు. లేచి కన్నులెత్తి చూసే, మీలో పాపం చేయనివాడు మొట్టమొదటిగా ఆ మీద రాయేయమన్నాడు. చిన్నల మొదలు పెద్దల వరకు అంటండి. పెద్దోళ్ళు అంటే ఓకే, సరే, చిన్నపిల్లలకు పాప పుణ్యాలు ఏం తెలిసినాయి అండి? చిన్నపిల్లలకి ఏం తెలిసినాయి అంటే వాళ్ళు పాపం మీద పుణ్యం మీద తెలుసుకున్నారు, మంచిదే. తర్వాత ప్రభు చెప్పిన మాట విన్న తర్వాత ఒక్కడక్కడ లేరు, ఏ వ్యక్తి అక్కడ రాయి వేయలేదు ఆ మీద. ఏం పాపం చేశారంటే, వ్యభిచారమందు స్త్రీ ఒక్కడే దొరికిందా, మరి పురుషుడు ఏమైపోయాడు? దొంగతనం ఒకడే చేయొచ్చు, తాగి ఒక్కడే తందనాలను ఆడవచ్చు. వ్యభిచారం అనే పాపాన్ని పురుషుడు స్త్రీ లేకుండా, ఇద్దరు లేకుండా ఎట్లా పాపం చేస్తారు? అంటే స్త్రీ దొరికిందని పట్టుకొచ్చి మరి ఆ పురుషుడు ఏమైపోయాడు? డబ్బున్నోడనా, హోదా కలిగిన వాడనా, మీ వాడనా, మీ బంధువనా? అతను తప్పించి ఈవెను పట్టుకున్నారు. వాడు చేసిన పాపం అది, ఏ పాపం లేదు అది. వ్యభిచారం ముందు పట్టబడిన ఇద్దరిని శిక్షించకుండా ఒకళ్ళని తప్పించి వాళ్ళు శిక్షించాలనుకున్నారు. అందుకే ప్రభు అడిగేదలికే రాళ్ళు అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను శిక్షించను, ఇక పాపం చేయబాకమని చెప్తే ఆమె తన జీవితాన్ని చక్కబెట్టుకొని బ్రతుకును సరిదిద్దుకొని దేవుని పాదాల చేత బ్రతికింది. ఈ రోజున ఆత్మీయులు చేసే పాపాలు ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే. ఆత్మీయులు చేసే పాపం ఏంటంటే దేవుని సన్నిధికి రాకపోవటమే. ఆత్మీయులు చేసే పాపం ఏంటంటే పరిశుద్ధతని పోగొట్టుకోవటమే. ఆత్మీయులు చేసే పాపాలు ఏంటంటే దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా రావటం, పునరుద్ధాన ఆరాధనకి నిర్లక్ష్యం, కుటుంబంలో ప్రార్థనలు ఉండవు, కుటుంబ ప్రార్థనలు ఉండదు. అది పాపమే. నేనే పాపం చేయలేదండి అనబాకండి. ఏంటి పాపం అంటే, యేసు రక్తం చేత కడగబడక ముందు చేసే పాపాలు వేరు, యేసు రక్తం చేత కడగబడిన తర్వాత చేసే పాపాలు వేరు. కడగబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నీవు, క్రీస్తు స్వారూప్యంగా మార్చవలసిన నీవు, క్రీస్తు స్వారూప్యాలకు రావాల్సిన నీవు నిర్లక్ష్యంగా ఉన్నావంటే అది పాపమే. అందుకని ప్రభు దగ్గరకు వచ్చి నన్ను క్షమించయ్యా, నన్ను నూతనపరచు, అడుగుపెట్టే సంవత్సరానికి నూతన జీవాన్ని, అడుగుపెట్టే నూతన కార్యాలు జరిగించని
దేవుని వేడుకుంటే, దేవుని వెతికితే ఆయన వెతుకు వారికి ప్రత్యక్షమయ్యే దేవుడు, తను ఆశ్రయించిన వారికి ఆశ్రయాన్నిచ్చే దేవుడు. ఆ వెతికింది, ఆశ్రయించింది, దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు, నిత్య జీవాన్నిచ్చాడు. దేవుని ప్రజలారా, మీరు దేవుని వెతకండి, వెతుకు వారికి ప్రత్యక్షమయ్యే దేవుడు. ఇదే అనుకూల సమయం. ఆయన దొరుకు కాలంలో వెతకండి, ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షాన్ని కురిపిస్తాడు. ఎప్పుడైతే నీతి వర్షం కురవబడిద్దో పరిశుద్ధపరచబడతాం, నూతన పరచబడతాం, నీతి ఫలాన్ని కోసుకుంటాం, పరిశుద్ధమైన జీవితంతో ఉంటాం. కనుక విని ప్రసంగాలు చేయక అనుసరించి నడుచుకున్న వాళ్ళు ధన్యులు. రెండో వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే లోకాసు వార్త 12వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండుట ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు ఏ జామును వచ్చును అని మెలకువగా ఉండు దాసుడు ధన్యుడు. ఆ దాసుడు వాకిల దగ్గరే ఉన్నాడు. కొంతమంది తిని నిద్రపోతున్నారు. యేసు ప్రభు యజమానుడు, రే నేను బయటికి వెళుతున్నాను, దూరదేశం వెళ్తున్నాను, జాగ్రత్త, సంరక్షించి వెళ్ళని, కాపాడని చెప్పేసి అప్పగిస్తాడు. ఆ యజమానుడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి మెళకువగలిగి ఉండే దాసుడు ధన్యుడు. ఆశీర్వదించబడ్డావు, ఆత్మీయంగా వర్ధిల్లావు. గత సంవత్సరంలో ఉన్న సమస్యలు లేవు, ఈ సంవత్సరంలో 2023లో ఉన్న బాధలు లేవు, 24లో నెమ్మదినిచ్చాడు, ప్రశాంతతనిచ్చాడు. నా అంతటా వాళ్ళు లేడు అని చెప్పేసి శుభ్రంగా తిని నిద్రపోతున్నావా? నా యజమానుడు ఎప్పుడు వస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తాడని మెళకువగలిగి ఉంటున్నావా? దేవుని ప్రజలారా, మీరు అక్కడ గమనించండి. ఇంటిని అప్పగించబడి వెళ్ళిన తర్వాత ఆ దాసుడు దాసుడిగానే ఉన్నాడు, కానీ గర్వించి యజమానుడిగా ప్రవర్తించాడు. అప్పగించబడిన స్వాస్థ్యములో, అప్పగింపబడిన బాధ్యతలో, ఇది నేను ఒక దాసుడిని, నా యజమానుడు ఉన్నాడు, నా యజమానుడు వస్తాడని యజమానుడి కొరకు ఎదురు చూశాడు. కానీ పొయ్యళ్ళండి, ఎప్పుడు వస్తాడో, ఇదంతా నాదే, ఇదంతా నా స్వాస్థ్యం, నేనే దీనికి యజమానుణ్ణి అని చెప్పేసి తన తోటి దాసులను హింసించి కొట్టి అన్నం పెట్టకుండా బాధ పెట్టలేదు. ఈ దాసుడు బాధ పెట్టల. 2 సందర్భాలు 2 ఉపమానాలు చెప్తారు. ఇంటి యజమానుడికి దాసులను అప్పగించేసి ఆ దాసుడు ఉంటాడు, ఒకడు బయటికి వెళ్ళిన యజమానుడు ఉంటాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుడిచ్చిన ఆశీర్వాదము చేత, దేవుడిచ్చిన దీవెన చేత కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారు. ఇక నమ్మకమైన దాసుడండి, యజమానుడండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన దాసునికి అప్పగించి వెళ్ళాడు, శుభ్రంగా తన పనులు చక్కబెట్టుకున్నాడు, తన పనులు చేసుకున్నాడు. చేసేసుకొని అయ్యా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు స్కూల్కి వెళతారు. తల్లి నా పిల్లలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంది. ఆ తల్లి తమ్మ వచ్చి అమ్మా అని చెప్పేసి కౌలించుకుంటారు. నా భర్త పనికి వెళ్ళాడు బయటికి, నా యజమానుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది భార్య. ఆ భర్త సంతోషిస్తాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో నీ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళినప్పుడు, నీ కుటుంబ సభ్యుల పని మీద వెళ్ళినప్పుడు, నీవు ఇంట్లో శుభ్రంగా తినేసి నీ మాన నువ్వు తినేసేసి ఈ నిద్రపోతా ఉన్నారు అనుకోండి, వాళ్ళు తలుపు తీయరు. ఎందుకంటే శుభ్రంగా వీళ్ళు పనులు మానాన్ని వీళ్ళు తినేసి నిద్రపోతుంటారు. కానీ నా యజమానుడు ఎప్పుడు వస్తాడు, నా పిల్లలు ఎప్పుడు వస్తాడు, నా భార్య ఎప్పుడు వస్తుంది, నా కుటుంబ సభ్యులు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసేవాళ్ళు ధన్యులు. యేసు ప్రభు చెప్పిన ఒప్పాను. ఆ యజమానుడు విందులో వెళ్ళి శుభ్రంగా విందు ఇచ్చి భోజనం చేసి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ తిని నిద్రపోతున్నాడు. వీడు వెంటనే వాకిల దగ్గర కూర్చున్నాడు. తలుపు తట్టగానే లేచాడు. ఎరా నువ్వు నిద్రపోలేదా? అయ్యా మీరు బయటికి వెళ్ళారు కదా, ఎప్పుడు వస్తారోనని తలుపు తీద్దాని సిద్ధంగా ఉన్నాను. భోజనం చేసేవా? చేయలా, కూర్చో అని చెప్పేసి ఆ యజమానుడు నడుము కట్టుకొని ఆ దాసుడికి భోజనం వడ్డిస్తాడండి. మిగతా వాళ్ళందరూ ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. ఆయన విందుకి వెళ్ళాళ్ళండి, శుభ్రంగా పీకల దాకా తిని వస్తాడులేండి, ఫ్రెండ్స్తో సరదాగా వస్తాడులేండి అని చెప్పేసి మిగతా వాళ్ళు తిని నిద్రపోయాడు.
ఒక దాసుడు మాత్రం నా యజమానుడు ఎప్పుడు తిరిగి వస్తాడు, నా యజమానుడు నాకు అప్పగించిన బాధ్యతను మరలా నేను ఆయనకి ఎప్పుడు అప్పగిస్తానని మెళకువగలిగాడు. అందుకే అంటాడు దైవజనుడు పౌలు గారు, మెళకువగలిగి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి. ఆయన రాకడ ఎప్పుడు ఉన్నదో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. ఇదిగో అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి రకరకాల చెప్పారు, క్యాలెండర్ తిరుగుతుంటండి. ఇదిగో ప్రభు రాకడ అంత యుగాంతం యుగాంతం అని చెప్పేసి ప్రసంగాలు చేసి బుక్కులు రాసేసి గొప్ప కార్యాలు చేశారు. కానీ యుగాంతం వచ్చిందా? ప్రభు రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నాకే తెలియదు అన్నాడు. నా తండ్రి ఇప్పుడు నన్ను పంపిస్తే అప్పుడు వస్తాను, నాకు తెలియదు అన్నాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తాడని ఆ రాకడికి మనం సిద్ధంగా ఉండాలి. కనుక దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితంలో మెళకువగలిగి ఉంటే సాతానుడు నీ ఆత్మీయ జీవితంలోకి ప్రవేశించడు. మెళకువగలిగి ఉంటే దొంగ నీ దగ్గరికి రాదు. మెళకువగలిగి ఉంటే పాపు నీ దరిదాపులకు రాదు. మెళకువగలిగిన జీవితంతో యజమానుడు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు మెళకువగలిగిన తన జీవితాన్ని కాపాడుకుంటారు, ప్రభు రాకడలో ఎత్తబడతారు, దేవునితో యుగాలు నివసిస్తారు. చివరికి ఇంకో మాట మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రవచన వాక్యములు గైకొనివాడు ధన్యుడు. ప్రవచనాలు చెప్పినోడు ధన్యులా, ప్రవచన వాక్యాలు గైకొనివాడు ధన్యులా? ప్రవచనం చెప్పటం కాదు, ఎవరైనా చెప్తారు ప్రవచనాలు, కానీ ఆ ప్రవచన వాక్యములను గైకొని వారు ధన్యులు. ప్రవచనం చెప్పటం కాదండి. ఎవరు ధన్యులంటే, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని సరిచేయాలని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ మాటలు విని సరిదిద్దుకొని ప్రభు రాకడ నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? ప్రవచన వాక్యాలు చాలా ఉన్నాయి, వాగ్దానాలు కాదు. కొత్త సంవత్సరం అనగానే వాగ్దానాలు అని చెప్పేసి వాగ్దానాలు అనుకుంటాం. వాగ్దానాలు కాదు, కానీ దేవుడి హెచ్చరిక మాటలను గైకొని ఆ మాటల ప్రకారంగా మనం నడుచుకున్నాం అనుకోండి, మనం ధన్యులు. యోనా వెళ్ళాడు నినివే పట్టణానికి, ఒక ప్రవచనం చెప్పాడు. ఇదిగో 40 రోజులు ఈ పట్టణం నాశనం కాబోతుంది అన్నాడు. రాజు మొదలుకొని పశువులు పిల్లల వరకు ఆహారం ముట్టుకోక నీళ్లు ముట్టుకోక ఆ ప్రవచన వాక్యాలు విని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన కోపించుచూనే వాషలు చూపించే తండ్రి, అయ్యో నేను వీళ్ళని నాశనం చేయాలనుకుంది అని చెప్పేసి తన తీర్మానాన్ని మార్చుకొని వాళ్ళని నాశనం చేయబాక, వాళ్ళని కాపాడు, వాళ్ళని సంరక్షించున్నాడు. ఆ ప్రవచన వాక్యాన్ని విన్నారండి. వాళ్ళు వినిన ప్రవచన వాక్య ప్రకారంగా ప్రవర్తించారు, హెచ్చరికని తీసుకున్నారు, సరిదిద్దుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక దేవుని ప్రజలారా, కొంతకాలం ఉందని చెప్పాను కదండి, ఇంకా వచ్చే ఆదివారం ఈ 2024 చివరి ఆదివారానికి ముందుగా సిద్ధపాటు అనే ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేశాం. దిద్దుకొని 2025కి ప్రభు రాకడికి సిద్ధపాటు. కనుక గురు శుక్ర శని ఆది దేవుని పాదాల చెంత గడుపునట్లుగా మీరు సిద్ధపడండి. ఆ సిద్ధపాటు మనల్ని ప్రభు రాకడికి సిద్ధపరిచింది. దేవుని పాదాల చెంతకు వచ్చి ఉపసించి ప్రార్థించి వేడుకొని బ్రతిమలాడుకున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, నీ మహోగ్రతను మా మీద తొలగించు, రాబో కాలానికి మేలు కలిగినట్లుగా మాకు నిరీక్షణ పుట్టించు. మిమ్మల్ని గురించిన ఉద్దేశాలు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదని దేవుడు వాగ్దానం చేసి సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రవచన వాక్యాలను మనం విని దేవుని పాదాల చెంతకు వచ్చి ప్రభువుని వేడుకొని పశ్చాత్తాపడి బ్రతిమలాడుకొని దేవుని అడిగామనుకోండి, ఆయన మన ఎడల జాలు చూపిస్తాడు, వార్షలతో చూపిస్తాడు, కనికరిస్తాడు, నీ మనవి ఆలకిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు.
ఈ 2024లో ఏ విషయాల్లో బాధపడ్డావో, ఏ విషయాల్లో దుఃఖపడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కన్నీళ్ళు గార్చావో అడుగుపెట్టే 2025లో నూతన జీవంతో, నూతన కృపతో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాలలో చేస్తాడు. కనుక ఈ ప్రవచన వాక్యములను విని గైకుని వారు ధన్యులు. కనుక దేవుని ప్రజలారా, మీరు దిద్దుబాటు, సిద్ధపాటు, ఆ కోడికలకి సిద్ధపడండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఆ అడుగుపెట్టే 2025కి నూతన కార్యాలతో, నూతన జీవితం మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రజలారా, మీరు మీ ఆత్మీయ జీవితాలలో ప్రభుని అడగండి. ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో తిరిగి మరలా పొందుకున్నట్లుగా ప్రభుని అడగండి. ఆదాము దేవుని సహవాసానికి దూరమై దేవునికి దూరం అయిపోయాడు. ఏ ఆదామైతే దేవుని తోటలో చెలగొట్టబడ్డాడో ఆదాం మరలా తోటలోకి రావాలని యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు. మన అతిక్రమాల నిమిత్తమై నల్లగొట్టబడ్డాడు. మన పాపాల నిమిత్తమై రక్తాన్ని కార్చాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి మనల్ని పరిశుద్ధులుగా ఉంచి నీతిమంతులుగా తీర్చి మరలా తన సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక ఈ లోకం యోగ్యమైనది కాదు. సంవత్సరాలు దొరుకుతూ ఉంటాయి, కాలం మారిపోతూ ఉంటుంది, కేలను తిప్పివేస్తూ ఉంటుంటాం. ఒక రోజున ప్రభు రాకడ వస్తుంది. ఇదిగో నేను అనుకున్న గడిలో నేను వస్తాను, మీరు సిద్ధంగా ఉండమన్నారు. చిన్నప్పటి నుంచి కథలు వింటున్నావులేండి, వాక్యాలు వింటున్నావులేండి, ఎప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అశ్రద్ధగా ఉన్నావంటే ప్రభు రాకడ వస్తుంది. సిద్ధపడిన వాడు ఎత్తబడతారు, సిద్ధపాటు లేని వారు విడవబడతారు. విడవబడ్డావా? 7 సంవత్సరాల శ్రమలు. ఆ శ్రమలు పడే కంటే ముందుగానే దిద్దుకొని సిద్ధపడి ప్రభు రాకడికి ఎదురు చూసామనుకోండి, ఆ రాకడలో దేవునితో యుగాలు నివసిస్తాం. కనుక దేవుని ప్రజలారా, ఎవరు ధన్యులు? దేవుని రాజ్యంలో ప్రవేశించి ప్రభుతో యుగాలు నివసించేవాళ్ళు ధన్యులు. ఇక్కడ ఏది ఉన్నా లేకపోయినా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు ధన్యులు. ఇక్కడ ఎట్లా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఈ తాత్కాలికమైన శాశ్వతం కాదు. మనకి శాశ్వతమైనది, నిత్యమైనది ఏదైనా ఉందంటే నిత్యరాజ్యం, యేసుతో జీవించే ఆ పరలోక రాజ్యం. కనుక దేవుని ప్రజలారా, మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకోనండి. సమయాన్ని పాడు చేసుకోవద్దు. మెళకుగలిగి ప్రార్థించి సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూశారనుకోండి, ఆయనతో ఎదుర్కొంటాం. సిద్ధపడని వాళ్ళు విడవబడతారు. కనుక ఈ పునరుద్ధానపు వేళ దేవుడు మీతో మాట్లాడిన మాటలు హృదయాలలో భద్రపరుచుకొని ఆయన రాకడ సిద్ధపడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వినిన మాటలు ఒక్కసారి నెమరు వేయండి. వినిన మాటలు ఒక్కసారి ధ్యానించండి. ప్రభుని వేడుకోనండి, పశ్చాత్తాపడండి. నూతన కార్యాలు మనలో జరిగినట్లుగా, నూతన కృపతో మనల్ని నింపబడినట్లుగా, చివరి ఆరాధనకు మనల్ని సిద్ధపరిచినట్లుగా ఈ సంవత్సరం చివరికి మనల్ని నడిపించి అడుగుపెట్టే నూతన సంవత్సరం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. అయ్యా నన్ను కనికరించు, అయ్యా నన్ను క్షమించు, నన్ను లోతులపరచు, మీరు మమ్మల్ని పంపించారని ఈ ప్రాంతాన్ని పరిశుద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. దయగలిగిన దేవా, అడుగుపెట్టే నూతన సంవత్సరం కొరకు నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతుండగా మమ్మల్ని కనికరించి పరిశుద్ధపరిచినందుకే వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా ఈ దినం ప్రభు మీ దాసుని నిలవబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి, నా నాయన అంత్య దినముల్లో మేము ఉంటుండగా, నా నాయన అపాయకరమైన కాలముల్లో మేము ఉంటుండగా, నా నాయన దయతో మమ్మల్ని ప్రభు జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని క్షమించండి ప్రభు. నీ వాక్యమును ప్రభు తండ్రి నా నాయన వినటం మట్టుకే కాదు కానీ ప్రభు దాన్ని విని ప్రభు దాని ప్రకారము చేయువారు మరిధన్యులని ప్రభు నీ వాక్యము సెలవిస్తున్నది కదా ప్రభు. నేను కనిన గర్భము కంటే ప్రభు తండ్రి నా నాయన నీ వాక్యమును విని ప్రభు దాన్ని గైకొనేవారు మరిధన్యులని నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభు. అయ్యా ఏ దాసుడు ప్రభు తండ్రి మెలకువగా ఉండి యజమానుని రాక కొరకు కనిపెట్టుకుంటారో ప్రభు అట్టి దాసుడు ధన్యుడని నీ వాక్యము సెలవిస్తుండగా నా నాయన అయ్యా తండ్రి నా నాయన తలుపు యొద్ద నిలవబడి నువ్వు తడుతున్న దేవుడవు ప్రభు. ఈ దినము ప్రభు నీ స్వరము విని ప్రభు తండ్రి మేము తలుపు తీయునట్లుగా నా నాయన మా హృదయాల్ని మీరు ఆయుత్తపరచమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా వినట మాత్రమే విని ప్రభు దాని ప్రకారం నడుచుకొనక ప్రభు మమ్మల్ని మేము
మోసపుచ్చుకునే వారిగా కాక ప్రవ్వా, అయ్యా నా నాయన నీ సన్నిధిలో ఒక బాధ్యతాయుతముగా నా నాయన నీ సన్నిధిలో కనిపెట్టుకునే ప్రవ్వా, మెలకు కలిగి ప్రవ్వా, నీ సన్నిధిలో నిన్ను వెంబడించే అనుభవాలతో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా నీ రాకడ కొరకు ప్రవ్వా, మేమును మా కుటుంబాలు ప్రవ్వా నిత్యము ఒక సిద్ధపాటు కలిగి ప్రవ్వా తండ్రి నా నాయన నీ కొరకు ఎదురు చూచే అనుభవాలను మీరు మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, ఆదిమ సంఘములో ప్రవ్వా తండ్రి నా నాయన నువ్వు వెంటనే వస్తున్నావన్న స్పృహతో వారు ప్రవ్వా బ్రతికారు ప్రవ్వా. ఇప్పుడైతే ఎంతగానో నిర్లక్ష్యంలో సంఘము నిద్రిస్తుండగా దయతో ప్రవ్వా ఒక మెలకువ కలిగిన ఆత్మను మీరు మా మీద కొమ్మరించమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా మెలకువ కలిగి నీ రాక కొరకు కనిపెట్టుకున్నట్లుగా, మెలకువ కలిగి మా ఆత్మీయ జీవితాలని సరిచేసుకున్నట్లుగా, అయ్యా మేఘారుడై వస్తున్న నిన్ను ఎదుర్కొని ప్రవ్వా నీ రాకడలో ఎత్తబడే వధువు సంగముగా ఉండినట్లుగా సహాయము దయచేయమని, నీ ఆజ్ఞలను గైకొన్ని మాటలను అనుసరించి నువ్వు చెప్పిన సమస్తమును నెరవేర్చి ప్రవ్వా ఒక సిద్ధపడిన కన్యకగా మేము ఉండగలిగినట్లుగా సహాయము దయచేయమని వాక్యం విత్తిన మీ దాసుని ఇంకనూ బలపరిచి మీ కృపా సమృద్ధి చేత నిలవబెట్టుకుని నడిపించి మీరే ప్రతి విషయంలో తోడయండి నడిపించి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.